42వ అధ్యాయం. యోబు గ్రంథం అనగానే కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఏదైనా ఇప్పుడు సపోజ్ మా పాస్టర్లకి, మీకు కాదులే అండి, మా పాస్టర్లకు ఉన్నటువంటి జబ్బు ఏంటంటే, ఎక్కడన్నా అమ్మ నీ పుస్తకం తీసుకున్నావా? మా పాస్టర్లకు ఉన్నటువంటి జబ్బు ఏంటంటే, ఒక జబ్బు ఉంది మా పాస్టర్లకి. ఏంటి మాకున్న జబ్బు? సపోజు 10 మంది ఉన్నాం పాస్టర్ కాన్ఫరెన్స్లో. ఎవరన్నా పాస్టర్ గారు యోబు గ్రంథం 42 అన్నారు అనుకోండి, చాలామంది పాస్టర్లు తీరు, మనకు తెలిసిందేగా మనకు తెలిసిందేగా అనుకుంటారు. ఆ జబ్బు ఎవరికి ఉందంటే పాస్టర్లకు ఉంది. కానీ ఆ జబ్బు రాను రాను ఆ జబ్బు ఎవరికి అంటుకుపోయింది? విశ్వాసులు కూడా అంటుకుపోయింది. అంటే ఆ పాస్టర్ల కంటే అందరూ పాస్టర్లు కాదు, మళ్ళీ పాస్టర్లు అంటే మళ్ళీ నా మీద కమెంట్స్ వస్తాయేమో, మా పాస్టర్ గారు అని అంటున్నారు, పాస్టర్ గారు అయి ఉండి తోటి పాస్టర్ గారిని అంటారా అని చెప్పి కమెంట్స్ వస్తాయేమో. చాలామంది మళ్ళీ ఫోన్ చేస్తారు, అయ్యగారు ఏంటండి పాస్టర్లు అందరినీ మీరు పెట్టి వాయించేశారు అని. పాస్టర్లకు చాలా జబ్బు ఉంది, అసలు మామూలు జబ్బు కాదు ఇది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు గమనించండి, రేపు మా ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్తున్నాం మేము, అంటే కోయంబత్తూరు. ఆయన గురించి ఒక మాట చెప్పాలంటే, ఆయన డాక్టరేట్ చేశాడు. అమెరికాలో డాలస్ థియాలజికల్ సెమినరీ అని ఒక మంచి కాలేజీ ఉంటుంది, ఆ కాలేజీలో ఆయన చదువుకున్నాడు. వందనాలమ్మా. బెంగళూరులో చదువుకున్నాడు ఆయన, బెంగళూరులో పట్టా పొంది చాలా చదివాడు ఆయన. దాదాపు 10 సంవత్సరాలు చదివాడు. 10 సంవత్సరాలు చదివి అమెరికాలో కూడా చదివాడు ఆయన. అందరూ చదువుకున్నాళ్ళే మా కాలేజీలో, చాలామంది మ్యాక్సిమం మంచి డాక్టరేట్ చదివేవాళ్ళు, మంచి టీచర్స్ ఉన్నారన్నమాట మా కాలేజీలో. కానీ వాళ్ళ నుంచి మేము నేర్చుకుంది ఏంటంటే చెప్పనా, మా చరణ్ సార్ గారు ఇవాళకి కొంతమందికి అవకాశం ఇస్తారు వాకింగ్ చెప్పడానికి, పాస్టర్లకి, టీచర్స్ చెప్తున్నప్పుడు సపోజు పలానా సామ్ 32 అంటే కీర్తన 20:32 అని చెప్పారు అనుకోండి, మా ప్రిన్సిపాల్ గారు అలా తీసి చూస్తాడు. అంటే చాలా జ్ఞానం కలిగిన ఆయన, చాలా బైబిల్లో అంతా తెలిసినటువంటి ఆయన కూడా ఒక సేవకుడు పులిపీట మీద నిలబడి ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఆయన తీస్తాడు, ఆ వాక్యాన్ని తీస్తాడు. అది మేము మా సార్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఇవాళ నేనైనా సరే, నేను బైబిల్ కాలేజీ టీచరు, చాలా విషయాలు తెలుసు నాకు. అయినప్పటికీ కూడా పిల్లలు గమనించండి, ఒకవేళ ఎవరైనా వాక్యం తీస్తే స్టేజ్ మీద, నేను కింద ఉన్నాను అనుకోండి, నేను వాక్యం తీసి చూస్తా, ఎందుకంటే అందులో నుండి ఇంకా కొన్ని విషయాలు నాతో దేవుడు ఏం మాట్లాడతాడు. కాబట్టి చాలామంది పాస్టర్లకు ఉన్న జబ్బు ఏంటంటే, వాక్యం మాకు తెలుసు కదా అని అనుకుంటారు. ఆ జబ్బు విశ్వాసులకు కూడా పాకిపోయింది. అందుకని ఈరోజు యోబు గ్రంథం అనుకుంటే మీరు అనుకోవచ్చు, యోబు గ్రంథం చాలాసార్లు చెప్పారు కదా అయ్యగారు, చాలాసార్లు చెప్పారు కదా అని అనుకోవచ్చు. కానీ ఈరోజు యోబు గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 10వ వచనం నుండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చిన్న ప్రార్థించారు వాక్యం కోసం. మహాపరిశుద్ధుడా, ఈరోజు ప్రభువా, ఇదిగో మన శుక్రవారం నాడు ప్రార్థనలో ఉన్నప్పుడు ఏ మాటలైతే ప్రభువా నాయన ఆదివారం చెప్పడానికి అయ్యా నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నావు, ఆ మాటలు ప్రభువా దేవా నీ బిడ్డలకు చెప్పడానికి మీరు నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి. అయ్యా, గొప్ప యోబు గురించి ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన గురించి మాట్లాడడానికి కూడా యోగ్యత లేని వారం అయ్యా, నీ కృప మా ఎడలా దయచేయండి. యోబు గారి నుండి కొన్ని పాఠాలు ఈ రోజున ప్రభువా దేవ మేము నేర్చుకోవడానికి, ఈ రోజున ఏ విషయాలైతే ప్రభువా చెప్పమని దేవా నువ్వు చెప్పావు, ఆ విషయాలు నీ బిడ్డలకి ప్రకటిస్తూ ఉండగా నీ సన్నిధి మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, యోబు గ్రంథం చూస్తే మనం యోబు గ్రంథంలో చాలా శ్రమలు ఉంటాయి. నేను ఒక క్విజ్ పెడుతున్నాను, మన క్రిస్మస్కి ఒక క్విజ్ పెట్టాను. అదేంటంటే ఇర్మియా గ్రంథంలో ఇర్మియా యొక్క శ్రమలన్నీ కూడా
రాయమన్నాను. మొత్తానికి దేవుని స్తోత్రం 4 రాశారు. ఆమేన్. 4లో రమ్య చాలా బాగా రాసింది. తర్వాత ఫస్ట్ మార్క్ రావాలంటే రమ్యకి, సెకండ్ రావాలంటే ఎస్తేర్ గారికి. ఎస్తేర్ గారు బాగా రాశారు. బాగా రాశారు కానీ పేపర్ మాత్రం బాగోలా. ఏదన్నా A4 షీట్ పేపర్ కానీ పుస్తకంలో రాసుంటే బాగుండేది. అదేంటంటే చీర మడతలో వచ్చేదిగా పేపరు, అలాంటి పేపర్లో రాశారు ఆవిడ. అంటే బాగా రాశారు, చాలా బాగా రాశారు. అందుకనే సెకండ్ మార్క్ మీకు అనమాట. 3 ఎవరో రాలా. సుజాత గారు కానీ మా అమ్మగారు కానీ రాయలా సరిగ్గా. రాయాలి, ఇంకా రాయాలి. అయినప్పటికీ కూడా వీళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నా. ఆమేన్. ప్రేమ కలిగినటువంటి దేవుడు కదా. ఎందుకంటే మీరు ప్రయాసపడి దాదాపు ఎన్నో నెలంతా చదివి ఉంటారు, చక్కగా చూశారు. మొత్తానికి ఏదో ఒక విషయం ఇర్మియా గ్రంథంలో మీకు తెలిసింది. ఇర్మియా గ్రంథంలో ఒక విషయం తెలిసింది ఏంటంటే అన్నీ తెలియకపోయిన ఇర్మియా శ్రమలు పడ్డాడు. అంతే కదన్నా. ఏమండి, కిషోర్ గారును సుశీలనే రాయిలా. ఈసారి ఇద్దాం వాళ్ళకి అవకాశం. చూడండి 3 సార్లు చదివారండి. అంటే ఇర్మియా గురించి ఒక విషయం తెలిసింది ఏంటి? ఇర్మియా శ్రమలు పడ్డాడు, చాలు ఆ విషయం తెలిసింది. అమ్మయ్య, మొత్తానికి ఈ క్విజ్ ద్వారా ఆ విషయాన్ని మీరు పొందుకున్నారు. ఇప్పుడు క్విజ్ ఏంటంటే చూడండి, మనకి ఏప్రిల్ 18వ తారీఖున గుడ్ ఫ్రైడే. ఓకే, ఏప్రిల్ 18వ తారీఖున గుడ్ ఫ్రైడే. ఎస్, ఏప్రిల్ 18వ తారీఖున గుడ్ ఫ్రైడే. ఓకే, 27వ తారీఖున 18వ తారీఖు 20వ తారీఖున ఈస్టర్, అంటే పునరుద్ధానపు ఆదివారం. మీరేం చేస్తారండి? యోబు గ్రంథం 42 అధ్యాయాలే చదవండి. యోబు కొన్ని శ్రమలు పడ్డాడు. ఉదాహరణకి 3 చెప్తాను నేను. అతను ఒంటి నిండా కురుపులు, అదొక శ్రమ. ఓకే, తర్వాత రెండవదిగా చూస్తే అంటే 3 చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్. మీరు మళ్ళీ నాకు అర్థం కాలేదు అయ్యగారు అనుకోవద్దు, చదవండి. 1, ఒంటి నిండా కురుపులతో గాయపరచబడ్డాడు. రెండవది దుర్వాసన వచ్చింది. యోబు నుండి దుర్వాసన వచ్చింది. దుర్వాసన ఆ రెఫరెన్సు. ఆ తర్వాత 3వది పళ్ళన్నీ ఊడిపోయినాయి. పళ్ళన్నీ కూడా ఊడిపోయినాయి, ఆ రెఫరెన్సు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అట్లా యోబు దాదాపు ఒక 20 వరకు శ్రమలు ఉంటాయి. ఒక్కొక్క శ్రమ జాగ్రత్తగా రాయండి. ఏప్రిల్ 20వ తారీఖు ఆదివారం, ముందు ఆదివారం నాకు ఇవ్వండి. మళ్ళా ఈస్టర్ పండగకి గిఫ్ట్స్ ఉంటాయి. ఓకేనండి. ఈసారి అందరికీ ఉంది అవకాశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న మా అమ్మగారు ఏం చేశారంటే, మా అమ్మ ఏం చేసిందంటే రాసింది బాగానే, కానీ రెఫరెన్సులు రాయాల. రెఫరెన్సులు తప్పనిసరిగా రాయాలి. ఓకేనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సుజాత గారు కూడా బాగా రాశారు, చక్కగా 7-8 రాశారు శ్రమలు, కానీ చక్కగా రెఫరెన్సులతో చక్కగా రాశారు. బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మొత్తానికి అందరూ కూడా బాగా రాశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు క్విజ్ ఏంటి? యోబు గ్రంథంలో యోబు పడిన శ్రమలో ఎన్నుంటే అన్నీ రాయండి. గుడ్ ఫ్రైడేకి ముందు ఆదివారం నాడు ఇవ్వండి. మరలా క్విజ్ పొందండి. ఏమండి, మరలా మంచి బహుమానాలు పొందుకోండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఎవ్వరు, అందరికీ. అంతేగాని క్విజ్ ఇవ్వడంలో మాత్రం పార్షాలిటీ లేదు. ఎవరు రాసినా కానీ క్విజ్ ఉంటుంది, ఇదే బహుమానం ఉంటుంది. కానీ బాగా రాస్తే మంచి బహుమానం. అర్థమైందండి? ఆఖరికి అన్నయ్య అన్నట్లు పేట్లైనా ఇచ్చేస్తాం, కానీ బాగా రాసిన వారికి బహుమానం ఉంటుంది. అర్థమైందండి? యోబు గ్రంథంలో యోబు పడినటువంటి శ్రమలు అంటే చిన్నయ్యే, ఊరినే ఎలా కురుపులతో బాధపడ్డాడు, తర్వాత పీడ కళ్ళతో బాధపడ్డాడు, తర్వాత దుర్వాసనతో బాధపడ్డాడు, తర్వాత పళ్ళన్నీ ఊడిపోయినాయి. అట్లా నిజంగా 42 అధ్యాయాలు చదివితే ఎన్నో శ్రమలు అనుభవించాడండి యోబు. కానీ యోబు చివరాఖరుగా ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్. చూడండి, ఇక్కడ 10వ వచనంలో మనం చదివాం, యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలుగా
అధికముగా యెహోవా అతనికి దయచేసి. చూడండి, యోబు చాలా ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజు నేను చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే యోబుకి కలిగిన ఆశీర్వాదాలు అని రాసుకోండి. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ జోబ్. యోబుకి కలిగినటువంటి ఆశీర్వాదాలు. ఆమేన్. ఏంటంటే మళ్ళీ చెప్పండి. యోబుకి కలిగినటువంటి ఆశీర్వాదాలు. ఇక్కడ మనం 42వ అధ్యాయంలో చూస్తే 3 ఆశీర్వాదాలు కలిగినాయి. 42వ అధ్యాయంలో యోబు గ్రంథంలో 3 ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు యోబుకి. నేను ఎప్పుడూ చెప్తాను ఒక విషయం, లోకం కూడా అంటుంది ఏమని? ఆరోగ్యము మహాభాగ్యం. నిజంగా ఆరోగ్యంగా ఉన్నవాడు కోటేశ్వరుడు తాతే. ఏ రోగం లేకుండా, ఏ మందు బిళ్ళ కూడా వేయకుండా అసలు జీవించిన వాడు కోటేశ్వరుడు కూడా వాడి ముందు సరిపోడు. అసలు ఇప్పుడు లోకం ఏమంటుందంటే అంబానీ ఉన్నవాడు, రిలయన్స్ వాడు ఉన్నవాడు, లేదా ఇంకో ఆయన ఉన్నవాడు, ఇదిగో ప్రపంచంలో బాగా ధనం ఉంది వీళ్ళకని చెప్పి కడతారు. కానీ వాళ్ళు కాదంట. ఎవరికైతే మంచి ఆరోగ్యం ఉంటుందో వాళ్ళే ధనవంతులు. ఆమేన్. నిజంగా యోబు గ్రంథంలో చూస్తే యోబుకి చాలా శ్రమలు కలిగినాయి. ఒకసారి మనం ఎగ్జాంపుల్ మనలో మనం అనుకుందాం. యోబుని అడిగితే సాతాను, అయ్యా ఎందుకు ఇన్ని శ్రమలు పడ్డావని యోబుని అడిగామనుకోండి, యోబు ఏం చెప్తాడు? యోబు ఏం చెప్తాడు తెలుసా? నేను ఎందుకు ఇంత శ్రమలు పడ్డానో నా దగ్గర సమాధానం లేదు. ఐ డోంట్ నో వై ఐఎమ్ సఫరింగ్. నేను ఎందుకని సఫర్ అవుతున్నానో నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ లేదయ్యా. ఎందుకంటే నాకే అర్థం కావట్లా. యోబు 16 సార్లు అన్నాడు. యోబు గ్రంథంలో దాదాపు 16 సార్లు ఉంటుంది నేను ఎందుకు శ్రమ పడుతున్నాను అని. అంటే యోబు ఎందుకని శ్రమ పడుతున్నానో యోబుకే అర్థం కాదు. ఎందుకంటే యోబు నీతిమంతుడు, యథార్థమంతుడు, ప్రార్థనాపరుడు, విధేయుడు, దేవుడికి లోబడిన వాడు. అయినా కానీ యోబు సఫర్ అయ్యాడు, శ్రమ పడ్డాడు. కానీ యోబుకే అర్థం కాల. ఎందుకని ఎందుకని శ్రమ పడుతున్నాడో యోబుకి అర్థం కాల. ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, యోబుకి 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతమంది? వాళ్ళని అడుగుదాం, అయ్యా యోబు ఎందుకని శ్రమ పడుతున్నాడు, యోబుకి ఎందుకు ఇంత హఠాత్ పరిస్థితి వచ్చిందని యోబు స్నేహితులు అడిగితే యోబు స్నేహితులు ఏమంటారు తెలుసా? అని నేను ఇక్కడ రాసుకున్నాను. యోబు స్నేహితులు ఏమంటారు తెలుసా? యోబు పాపం చేసి అంటాడు, అందుకే యోబుకి శ్రమలు కలుగుతున్నాయి అన్నారు వాళ్ళు. యోబు దగ్గరికి వచ్చి అన్నారు, నువ్వేదో పాపం చేస్తుంటావు అందుకే నీకు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? యోబు పాపం చేయలే. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? యోబు పాపం చేయలే. కానీ స్నేహితులు ఏమంటున్నారు? యోబు ఏదో పాపం చేసి ఉంటాడు. చాలామంది పిల్లలు గమనించిన, ఏదన్నా రోగం వచ్చిందనుకోండి ఏమనుకుంటాం మనం? ఇతను ఏదో పాపం చేసి ఉంటాడు, అందుకనే ఈ అమ్మాయికి రోగం వచ్చింది, ఈ అబ్బాయికి రోగం వచ్చింది అనుకుంటారు చాలామంది. అలాగే యోబు విషయంలో కూడా తన స్నేహితులు అదే అనుకున్నారు, ఈ అమ్మాయి ఏదో పాపం, ఇతను ఏదో పాపం చేస్తున్నాడు, అందుకనే యోబుకి శ్రమలు వచ్చినాయి అని చెప్పి అన్నారు యోబు స్నేహితులు. తర్వాత యోబుకి దగ్గరగా ఉన్నటువంటి తన భార్యని అడుగుదాం, అమ్మా ఎందుకని మీ ఆయనకి ఇన్ని శ్రమలు వచ్చినాయంటే యోబు భార్య ఏమంటుందో తెలుసా? యోబు భార్య ప్రాణం పోవటానికి, జీవితం వదులుకోవటానికి అంటుంది. ఎందుకంటే ప్రాణం పోవాలి అంటే ఏదో ఒక బాధ రావాలి, కాబట్టి ప్రాణం పోవటానికి. అందుకని అంది, నువ్వు దేవుణ్ణి దూషించి మరణం చచ్చిపో అని చెప్పి అంది. అంటే యోబు భార్య మంచిదని కాదండి, మంచిదే యోబు భార్య. ఆ శ్రమలు చూడలేక, ఆ బాధలు చూడలేక యోబు భార్య అందే, వద్దయ్యా ఇంకా అనవసరం, నువ్వు దేవుణ్ణి దూషించేసి ఆత్మహత్య చేసేసుకో అందే. అర్థమవుతుందండి? అలాగే సాతాన్ని అడుగుదాం. సాతాన్ని అడిగితే సపోజ్, ఎందుకంటే సాతానేగా మెయిన్ కారణం, సాతాన్ని అడుగుదాం. సాతానా నువ్వెందుకు యోబుని అలా చేసావు, యోబు ఎందుకు శ్రమ పడుతున్నాడని చెప్పి సాతాన్ని అడిగితే సాతాన్ ఏముంటుందో తెలుసా? దేవుని విడిచిపెట్టడానికి నేను అతనికి శ్రమలు రప్పించాను. టు ఫర్సేకింగ్ గాడ్, దేవుణ్ణి విడిచిపెట్టడానికి. సాతానుడు ఏమంటాడు? దేవుణ్ణి విడిచిపెట్టాలని నేను అలా చేశాను. దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుణ్ణి అడిగితే దేవుడు అంటాడు, దేవుణ్ణి విశ్వసించడానికంట మనం ఇంకా దేవుళ్ళు
ఎదగటానికి. కాబట్టి యోబుకి ఎందుకు వచ్చినాయి శ్రమలు? దేవుణ్ణి బాగా విశ్వసించడానికి. ఆమేన్. యోబుకు లాంటి శ్రమలు వస్తే మనకి నిజంగా మనం తట్టుకోలేమండి. 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోయారు. ఆస్తి ఒకేసారి పోయింది. గౌరవం ఒకేసారి పోయింది. ఆరోగ్యం ఒకేసారి పోయింది. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిపాస్తులు అన్నీ పోయినాయి. కానీ తనలో పోంది ఏంటంటే తనకున్న విశ్వాసం. తనకున్న విశ్వాసం మాత్రం తన నుంచి తొలగిపోలేదు. ఆమేన్. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి, కానీ తనలో ఉన్న విశ్వాసం పోలా. అన్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని వెళ్ళాడు, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. అంతే సింపుల్. యోబు ఒక్కటే అన్నాడు, ఎందుకయ్యా ఇలా జరిగిందని అంటే, ఊరికండే నా తల్లి గర్భము నుండి నేను దిగంబరనే వచ్చాను, దిగంబరనే వెళ్తాను అంతే కదా, కనీసం మొలతాడు కూడా లేదు. నా తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు మొలతాడు కూడా తర్వాత కడతారు. నా తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఎలా వచ్చాను? దిగంబరిగా, అసలు ఒంటరిగా వచ్చాను. వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళేటప్పుడే బట్టలు వేసుకుని వెళ్తారు. ముస్లిమ్స్ అందుకనే వస్త్రాలు తీసేస్తారట. ఎందుకంటే ఎలా వచ్చారో అలాగే తీసుకొని వెళ్తానికి. మరి ఇప్పుడు ఎలా చేస్తున్నారు నాకు తెలియదు. వరకు ఎవరో అన్నారు నాతో, ముస్లిమ్స్ బరియలు ఎలా ఉంటుందంటే చక్కగా కడిగి, ఒక అబ్బాయి పుట్టినప్పుడు ఎలాగైతే కడుగుతారో అలాగే చచ్చిపోయిన తర్వాత కూడా చక్కగా కడిగి క్లీన్, గోల్డ్ తీసి మట్టి తీసి, యూదులు కూడా అలాగే చేసేవాళ్ళు. కానీ వాళ్ళ క్రైస్తవ్యం అలా చేయట్లేదు. కడిగి క్లీన్ చేసి అత్తరు పూసి మంచి చక్కగా అతన్ని కింద ఒక మంచి గుడ్డేసి పడుకోబెట్టి మంచి సంతోషంగా ఆనందంగా హ్యాపీగా తీసుకెళ్తారు. అసలు చాలా మట్టుకు వాళ్ళు ఏడవకుండా చక్కగా ఆ కార్యక్రమాన్ని చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నమ్మేది ఏంటంటే వాళ్ళు చనిపోయినటువంటి ఆయన తిరిగి లెగుస్తాడు. కానీ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె ఏడవకుండా నిమిత్తము ఆయన కూడా చెప్పాడు మనకి, ఎవరన్నా చచ్చిపోతే ఏడవద్దు, ప్రభువుని నమ్ముకోకుండా చచ్చిపోతే ఏడవండి, ప్రభువుని నమ్ముకొని చనిపోతే ఏడవలసిన పని లేదు. ఎందుకంటే అతను రేపు యేసు ప్రభుతో పాటు కూడా ఉంటాడు కాబట్టి మనం ఏడవలసిన పని లేదని చెప్తాడు. చూడండి, యోబుకున్న విశ్వాసం చాలా గొప్పది. యోబు ఇక్కడ ఏదైతే కోల్పోయాడో తిరిగి యోబుకి దేవుడు అదే సమకూర్చాడు. ఈ 2025వ సంవత్సరంలో ఈ వారం దేవుడు ఎందుకని ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ చూడండి ఆయన ఆశీర్వాదాలు దేవుడు ఈ 2025వ సంవత్సరంలో మనకి కూడా ఇచ్చునుగాక. మళ్ళీ 42వ వచనం అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. చాలండి. చూడండి, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించాడు. సో యోబుని దేవుడు ఆశీర్వదించాడు, ఆయనకి ఆశీర్వాదాలు కలిగినాయి. ఇంతకీ ఆయన కలిగిన ఆశీర్వాదాలు ఏంటి? మొట్టమొదటిగా రాసుకోండి, ఆరోగ్యం. ఏంటండి? మొట్టమొదటి అధ్యాయం చూడండి, ఫస్ట్ అధ్యాయము మొదటి అధ్యాయము నేను చెప్తా వచ్చును. రెండో అధ్యాయం చూడమ్మా, రెండో అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువు. అరికాలు మొదలుకొని అమ్మో, అప్పుడే ఒక క్విజ్లో ఒక పాయింట్ వచ్చేసింది మీకు. క్విజ్లో ఒక పాయింట్ వచ్చేసింది మీకు. అరికాలు మొదలుకొని ఏమున్నాయంట ఆయనకి? కురుపులు. ఒక కురుపు వస్తేనే ఇన్ని యాంటీబయాటిక్ ఇంజక్షన్లు చేయించుకుంటాము. ఒక కురుపు వస్తేనే బాధపడతాం. పొంగు జ్వరం చూడండి ఎలా ఉంటుంది. ఉదాహరణకి పొంగు జ్వరం
ఆ చికెన్ ఫాక్స్ అనేటటువంటి ఆ ఫీవర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? అసలు తట్టుకోలేం కదా. ఒళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ కురుపులు, సంకలో ప్రతి చోట కూడా కురుపులు వచ్చేస్తాయి. యోబుకి కూడా కురుపులు వచ్చినాయి. నడవలేని పరిస్థితి, చూడలేని పరిస్థితి, మాట్లాడాలంటే నాలుకలో కూడా కురుపులు. అప్పుడప్పుడు వేడి చేసినప్పుడు నాలుక మీద కురుపు వస్తుంది, గొంతు కూడా మంట వస్తుంది, మాట్లాడలేం, మనం ఏది తినలేం, ముద్ద గొంతులోకి దిగదు. గట్టిగా మనం మళ్ళీ మింగితే గట్టిగా పట్టుకుంటుంది. కానీ యోబుకి ఒంటి నిండా కురుపులే. అటువంటి యోబుకి, అస్థిపంజరం అయిపోయిన యోబుకి మరలా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆమేన్. దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఈ రోజున 2024 సంవత్సరంలో ఒకవేళ అనారోగ్యంతో బాధపడ్డామేమో మనం, ఈ 2025 సంవత్సరంలో దేవుడు యోబుకు దయచేసిన ఆరోగ్యాన్ని మనకి కూడా దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆరోగ్యాన్ని దేవుడు దయచేసి. ఇక్కడ కొన్ని వచనాలు చదువుతాం మనం. చూడండి, 147వ కీర్తన 3వ వచనం ఒకసారి చదవండి. 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయాలు కట్టువాడు. ఆమేన్. 147వ కీర్తన 3వ వచనంలో వారి గాయాలు కడతాడు దేవుడు. నీ గాయాలు దేవుడు, గుండె చెదరిన వారిని బాగు చేయు, వారి గాయములన్నీయు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చూడండి ఏం చేస్తున్నాడు ఆయన? నీ గాయాలు, చదవండి, నీ గాయాలు, వారి గాయాలు కడతాడు. అంటే నీ గాయాన్ని ఆయన కూడా కట్టుతాడు. ఆమేన్. తర్వాత ఇంకో వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం, అందరూ తీయండి, 17వ అధ్యాయము 14వ వచనం. చూడండి, ఇక్కడ 17వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇర్మియా అంటున్న మాట ఏంటంటే, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందును. కానీ చూడండి, ఇర్మియా గ్రంథంలో ఇర్మియా శ్రమలు రాశారు కదా. రమ్య అమ్మ రాసింది, సుజాత గారు రాశారు, ఎస్తేర్ గారు రాశారు. ఆయన గాయపరచబడ్డాడని ఎవరు రాయలా. ఇర్మియా గాయాల పాలయ్యాడు, ఇర్మియాకి అనారోగ్యంతో బాధపడ్డాడని ఎవరు రాయలా. ఇదొక పాయింట్. నోట్ దిస్ పాయింట్ యువనార్. ఇర్మియా అనారోగ్యంతో బాధపడ్డాడు అనేది ఎవరు రాయలా. ఇర్మియా కంట అనారోగ్యం కూడా వచ్చింది. అనారోగ్యంలో కూడా దేవుడు పరిచర్య చేశాడు ఇర్మియా. ఆమేన్. అందుకని ఇక్కడ ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షింపుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడవు. చూడండి, ఇర్మియా అంటున్నాడు, దేవా నువ్వు నన్ను స్వస్థపరచు, హీల్ మీ, అయ్యా నువ్వు నన్ను స్వస్థపరచు అని ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా దేవుడికి అనారోగ్య సమయంలో ప్రార్థన చేయాలి కదా. నువ్వు నన్ను స్వస్థపరచుము, దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక. తర్వాత ఇంకొక వచనం చూద్దాం, చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నిర్గమాకాండం 23:25. నిర్గమాకాండం 23:25 చదవండి సుజాత గారు. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను,
అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. ఆమేన్. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలీదు. ఐ డోంట్ నో. నీతో మాట్లాడితే నాతో మాట్లాడుతున్నాడు నాకు తెలీదు. మన శుక్రవారం నాడు నేను మీ అందరి కోసం ప్రార్థించి అయ్యా ఏ వాక్యం చెప్పాలి అడిగినప్పుడు ఈ వాక్యం చెప్పన్నాడు. కాబట్టి ఈ వాక్యం మనందరికీ సంబంధించింది. ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవానే సేవించాలి. ఇక్కడ కండిషన్ పెట్టాడు. ఆరోగ్యం రావాలంటే కండిషన్ ఏంటి? ఆయన్ని మాత్రమే సేవించాలి. అప్పుడు ఆయన నీ ఆహారాన్ని దీవిస్తాడు, నీ పానమును దీవిస్తాడు. తర్వాత అన్నిటికంటే నేను నీ మధ్య నుండి రోగము తొలగిస్తాను. నీ మధ్య నుండి అంటే నీ మధ్యలో ఏముంది అంటే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులో ఏముంది? రోగం ఉంది. నీలో ఏముంది? రోగం ఉంది. ఏ రోగమో నాకు తెలియదు, ఏ రోగమో మనకి తెలియదు. కానీ ఆ రోగాన్ని దేవుడు తొలగిస్తాడు. తొలగించేవాడు ఎవరు? పాస్టర్ గారు కాదు, నేను కాదు, ప్రార్థన చేస్తాం. ఆ రోగాన్ని దేవుడు ఈ మాట ఈ రోజున మనందరికీ చెందునుగాక. నాలో ఉన్న రోగం, నాకు కూడా బలహీనత ఉంది, నా రోగాన్ని కూడా దేవుడు స్వస్థపరుస్తున్నాడు. అందుకనే పరిచయం చేసుకోగలుగుతున్నాం. నీ రోగాన్ని స్వస్థపరుస్తున్నాడు. అందుకే మీరు తెల్లారి లెగ్గలుగుతున్నారు, దేవుని మందిరానికి రాగలుగుతున్నారు. కానీ ఈ రోజున అక్కడ అండర్లైన్ చేసుకొని రాసుకోండి, అక్కడ ఈ తారీఖు వేసుకోండి, సమయం వేసుకోండి. 10:30కి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ మధ్య నుండి రోగాన్ని నేను తొలగిస్తా. ఎప్పుడైనా మనకు రోగం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, దేవా ఆదివారం 12వ తారీఖున 10:30కి నీ సేవకుడైన మా అయ్యగారితో నువ్వు మాట్లాడావు కదా, మా అయ్యగారి ద్వారా నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తానన్నావు కదయ్యా, మరి నా రోగాన్ని తొలగించయ్యా అని ఇర్మియాలాగా ప్రార్థన చేసుకోండి. నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను నీవు బాగు చేయ్యా. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నీ మధ్యనున్న రోగాన్ని, నీలో ఉన్న రోగాన్ని ఆయన తొలగిస్తాడు. ఆమేన్, ఆమేన్ చెప్దాం. దేవానికి స్తోత్రాలు. నాలో ఉన్న రోగాన్ని తొలగిస్తానన్నావయ్యా, నీకు వందనాలయ్యా. నీ మాట మీద నేను ఆశ పెట్టుకుంటున్నాను. నీ మాట ప్రకారం నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నన్ను స్వస్థపరిచయ్యా, నాలో ఉన్న రోగాన్ని తొలగించయ్యా, యేసు నామములో ఇది జరుగునుగాక. ఆమేన్. చూడండి, దేవుడు చెప్తున్న మాట ప్రకారం దేవుడు మంచి ఆరోగ్యాన్ని మీకు ఇస్తాడు. కానీ ఒకటి ఇక్కడ కండిషన్ ఏంటి? నువ్వు ఆయన సేవించాలి. పైన ఉన్నాయి, చాలా ఉన్నాయి, రకరకాల వాటిని సేవిస్తున్నారంట వాళ్ళు. బొమ్మలను, విగ్రహాలను, చెట్లను, పుట్లను ఎన్నో సేవిస్తున్నారు, ఎన్నో వాటిని వెంబడిస్తున్నారు. కానీ వాటిని వెంబడించొద్దు, మీరు నన్ను సేవించండి, నేను మీకు నిత్యము మంచి ఆరోగ్యాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నీలో ఉన్న రోగాన్ని దేవుడు తొలగించునుగాక. తొలగిస్తాడు. అది ఏదైనా కానీ, ఒకవేళ రక్తంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా, వాళ్ళు ఏమైనా గుండెలో ఏదైనా ఇబ్బంది ఉన్నా. చూడండి, ఈ రోజున నేను ఎవరో మా బాబాయ్ హాస్పిటల్కి వెళ్ళాడంట చూపించుకుందామని. గుండెలో 4 హోల్స్ ఉంటాయి కదా, హోల్ మూసుకుపోయింది, స్టెంట్ వేయాలన్నారంట. స్టెంట్ ఏంటిది? టెంట్ కాదు, స్టెంట్. మా అక్క ఏమందంటే మా అమ్మతో మాట్లాడుతుంది, పెద్దమ్మ బాబాయ్కి గుండెలో ఏదో ప్రాబ్లం ఉందన్నారంట, టెంట్ వేసారంట, మీకు తెలిసిందా అని అంటుంది. విజయవాడ తీసుకెళ్ళారంట, ఇంటికి తీసుకొచ్చారంట, ఇంటిగా టెంట్ వేసారంట అంది. టెంట్ వేయంగానే నా గుండె జారిపోయి, ఏంటమ్మా ఏంటమ్మా అడుగంటే మా అమ్మ కూడా రావట్లే ఆ మాట. మా అమ్మ కూడా ఏంటి టెంట్ వేసారా, అర్థం కాదు కదా, కొన్నిసార్లు అర్థం కాదు. ఏంటి టెంట్ వేసారంటే, అవును పెద్దమ్మ టెంట్ వేసారు ఇంటికాడ అంది. అసలు ఏంటి పోనీ నేను అన్న చేద్దామంటే ఇక్కడ వాళ్ళు వెళ్ళి చూద్దాం కదా అనుకున్నాను. వెళ్ళి చూద్దాం అనుకునేపాటికి అప్పుడు అర్థమైంది, పాస్టర్ గారు చెప్పారు నాకు, స్టెంట్ అయి ఉంటుందండి బాబు అని. స్టెంట్ ఏమైపోయింది? టెంట్ అయిపోయింది.
అసలు అంతే కదా. విజయవాడ హాస్పిటల్ గుండెలో ఏదో ప్రాబ్లం ఉందన్నారంటే విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్లారు, ఇంటికి తీసుకొచ్చారు, టెంట్ వేసారంటే ఏంటి అదే అన్నయ్య అన్నట్టు అదే. టెంట్కి వచ్చిన తిప్పలు, క్షమించండి, స్టెంట్కి వచ్చిన తిప్పలు టెంట్ అంటే ఏం చేస్తారు దాన్ని? స్టెంట్. స్టెంట్ అంటే ఆ ఓపెన్ ఆ యొక్క హోల్ని డ్రాప్ అయిపోయినటువంటి ఆ నీళ్ళ రంధ్రాన్ని స్టెంట్ వేస్తారు. స్టెంట్ అంటే దాన్ని ఇట్లా ఇట్లా ఉబ్బిద్ది అనమాట. మన యూట్యూబ్లో కూడా వస్తాయి, ఇట్లా ఉబ్బిద్ది. అప్పుడు మరలా రక్తం వాల్స్ క్లీన్ అవుతాయి, రక్తం గుండెకి వెళ్ళాల్సింది గుండెకి, శరీరానికి వెళ్ళాల్సింది శరీరానికి వెళ్తూ ఉంటుంది అనమాట. కాబట్టి స్టెంట్ డాక్టర్లు వేశారు, దేవునికి స్తోత్రం. కానీ మన దేవుడు అసలు స్టెంట్ లేకుండానే అసలు కత్తి ఒంటి మీద పడకుండానే, కత్తి మన శరీరం మీద పడకుండానే మనల్ని బాగు చేసే దేవుడు. ఏమన్నాడు దేవుడు? నీ రోగాన్ని ఏమన్నాడు ఇక్కడ? నీ మధ్య నుండి నీ రోగాన్ని తొలగిస్తా. అసలు రోగమే లేకుండా చేస్తా, అసలు రోగమే లేకుండా చేస్తానన్నాడు. ఇంకా అంతకంటే గొప్ప అభయం ఏముందండి? అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఉందంటారా? అందుకని ఇప్పుడు యోబుకి ఏం కలిగింది చెప్పండి? యోబుకి కలిగిన ఆశీర్వాదాలు ఏంటి? యోబుకి ఏం కలిగింది? మరి ఇప్పుడు ఈయనకి వచ్చిన కురుపులు, ఈయన పళ్ళు ఊడిపోయినాయి, నల్లబడిపోయాడు, భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన మళ్ళీ ఏమైపోయాడు? అసలు ఆరోగ్యం వచ్చేసిందండి. ఓ రంగా చెప్పాలంటే చచ్చుబడిపోయి అతన్ని బరియర్కి తీసుకెళ్ళిపోదాం అన్నట్లుగా స్నేహితులందరూ ఎదురు చూస్తున్నాడు. వీడి ప్రాణం ఎప్పుడు పోద్దా, తీసుకెళ్ళిపోద్దాం అనుకున్నారు. మొత్తానికి అనుంటుంది వాళ్ళ ఆవిడ, ఏమండి ఇంకా కొన్నాళ్ళు ఉండండి స్నేహితులతో ఉండండి, ఎలాగో ఇప్పుడు దాకా ఉన్నారు కదా, ఛానళ్ళు ఉన్నారు, యోబు స్నేహితులు ఉన్నారు కదండి, ఉండండి, ఎలాగో 4 రోజుల్లో చచ్చిపోయేటట్టున్నాడు ఈయన, చచ్చిపోయాక మీ చేతుల మీద అయిపోతాడు అని ఉంటుంది. కూర్చున్నారు కూర్చున్నారు కూర్చున్నారు, తింటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. మొత్తానికి రోజు రోజుకి అస్తపంజం అయిపోయాడు. ఇంకా అనుకొని ఉంటారు చూసి, మంచినీళ్ళు కూడా ఎల్లుండవు, ఏదో ఆ నీళ్ళు ఈ నీళ్ళు వేసుంటారు నోట్లు యోబుకి. అయినా కానీ యోబు విశ్వాసం ఏమంటున్నాడు తెలుసా? దేవుడి మీద నేను నమ్మిక ఉంచాను. ఒకసారి మనం అసలు ఊహించుకుందాం, చచ్చిపోయినప్పుడు అంటే చచ్చిపోవడానికి ఉన్నటువంటి ఆ వ్యక్తి బాగా బలహీనంగా ఉంటాడు కదా. సపోజ్ ఇప్పుడు మనం బాగున్నాం కాబట్టి మనం ఏమంటున్నాం? దేవుడి యందు నేను విశ్వాసం ఉంచాను. సపోజ్ మనకు అసలు కాన్షియన్స్ అంతా పోద్ది, కురుపులు మొత్తం మన శరీరం అంతా ఇది అయిపోయింది, మనం ఏమంటాం? దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. నిజమే కదా. యోబు స్నేహితులు ఎలిఫాజ్ వెళ్ళి అడుగుతున్నాడు, ఏరా యోబు ఏంటి మరి మేము వెళ్ళమా ఏంటంటే, ఆ కళ్ళల్లో నుంచి చూస్తూ మొత్తానికి ఆ కళ్ళు కూడా మర్చిపోయి ఇంకోటి అన్ని క్యూలన్నీ వచ్చేస్తున్నాయి మీకు, కళ్ళు కూడా మసకబారిపోయినాయి యోబుకి. ఆ ఎలిఫాజును చూసి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఇదే మాట అన్నాడు. ఎవరెళ్ళినా కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూశారు, ఆయన వాళ్ళందరూ వచ్చి చూశారు, బంధువులందరూ కూడా వచ్చి చూశారు. అందరితో మాట, సపోజ్ వాళ్ళ సహోదరులు ఎవరిని వచ్చారనుకో, అన్నయ్య అని చెప్పి మీద పడింది అనుకో, పిచ్చిదాన్ని ఏడవ మాకు, నేను బాగానే ఉంటాను, నువ్వు ఏడవ మాకు, నేను బాగానే ఉంటానే, నువ్వు నన్ను ఏడిపించినాడు చంపమాక అని ఉంటాడు. తన భార్య కూడా, అయ్యా పిల్లలు పోయారు, నువ్వు కూడా పోతే నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తుంటే, ఏడవ మాకు, నేను బాగానే ఉంటాను అని అనుంటాడు యోబు. ఆమేన్. నేను బాగానే ఉంటాను అన్నమాట దేవుడు ఆమేన్ అన్నాడు. ఒక్కోసారి నాకేం బాగోలా, దేవుడు ఆమేన్ అంటే కాదండి. కొన్నిసార్లు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, దొరికి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే కడుపులు నొప్పి అదేదో అలా, ఏంటమ్మా మందిరానికి రాలేదంటే, నాకు ఆరోగ్యం బాగోలేదు అయ్యారు. పైన ఆమెన్ అంటాడేమో, ఏమంటాడు? పైన ఆమెన్ అనేవాడు ఒక ఆయన ఉన్నాడు. అందుకనే నాకు ఆరోగ్యం బాగోపోయినా ఎస్ ఐఎమ్, నేను బాగానే ఉన్నాను, నాకు బాగుంది, నాకు ఈరోజు బాగుంది, నాకు ఆరోగ్యంగా ఉంది అన్నప్పుడు దేవుడు ఆమెన్ అన్నాడు అనుకో, రేపు నీకేమొచ్చింది? ఆరోగ్యం వచ్చింది.
అంతేగాని పొద్దున్న ఎప్పుడు లేచిన కాడి నుంచి పడుకునే వరకు నాకు బాగోలా, నాకు బాగోలా, నాకు బాగోలా, నాకు బాగోలా, నాకు బాగోలా అన్నాడు అనుకో, పైన కూడా ఆయన కూడా ఆమెన్ 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 అన్నాడు అనుకో, ఇక్కడ మనం ఆమెన్ అనాలి. ఏమనాలి? ఇక్కడ మనం ఆమెన్ అనాలి. ఇక్కడ ఇక్కడ ఏం జరుగుద్ది? అందుకని మనకు బాగోపోయినా మనం ఏమనాలంటే నాకు ఆరోగ్యంగా ఉన్నాను నేను. యోబు అలా అన్నున్నాడు. అందుకని యోబు ఎక్కడా కూడా పిల్లలు గమనించండి, నాకు ఆరోగ్యంగా ఉంది, ఏంటో నా పరిస్థితి, నాకు ఎందుకో ఈ కర్మ, నాకు ఏంటి కర్మ, నాకు ఏంటికి నాకేంటి శ్రమ, నాకేంటి తిప్పలనల్లా. ఎందుకంటే యోబుకు తెలుసు ఆయన సేవిస్తున్నటువంటి దేవుడు బలవంతుడైన దేవుడు అని. ఇందాక మనం ఆరాధనలో పాడుకున్నాం కదా, ఎల్ షద్దాయ్. ఎల్ షద్దాయ్ అంటే అర్థం ఏంటి? సర్వశక్తిమంతుడు. ఆమేన్, హల్లెలూయా. ఎల్ షద్దాయ్ అంటే ఏంటి? సర్వశక్తిమంతుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆషామాషి అయిన దేవుడు కాదండి, సర్వశక్తిమంతుడు. నాకు గొప్ప కార్యం చేస్తాడని యోబు నమ్మాడు. కాబట్టి యోబుకి ఏం కలిగింది? ఆరోగ్యం కలిగింది, మంచి ఆరోగ్యం కలిగింది. మొత్తానికి తాను ఆ పడక మీద ఉన్నాడు కదా, మనం అనుకున్న ఎగ్జాంపుల్, రోజు ఆ నోట్లో నీళ్ళు పోతున్నారు, రోజు నోట్లో నీళ్ళు పోతున్నారు. ఆ నీళ్ళు కూడా వెళ్ళటంలో డాక్టర్లో చనుంటారు, అమ్మ ఇంక అయిపోయింది అని. మొత్తానికి ఒక రోజున ఆయన అడుగుంటాడు, స్తోత్రం, మంచినీళ్ళు ఇవ్వండి అడుగుంటాడు. ఆమేన్. అంతకుముందు చెంచాడు నీళ్ళు తాగేవాడు, డే బై డే. అంతకుముందు చెంచాతో 4 చెంచాలతో పట్టేది అలా ఆవిడ. ఇంకో రోజు ఏమైంది? టీ గ్లాసు నీళ్ళు తాగాడు. ఆమేన్. అంతకుముందు మజ్జిగ రసం పట్టేవాళ్ళేమో అప్పుడు ఏమంటాడు? నాకు ఏదైనా తినాలని ఉంది, ఒక ఇడ్లీ పెట్టాను అంటాడు. మజ్జిగ రసం నుండి ఇడ్లీకి, ఒక ఇడ్లీ నుంచి 2 ఇడ్లీకి, 2 ఇడ్లీ నుంచి 4 ఇడ్లీకి, 4 ఇడ్లీ నుంచి అట్టుకి, తర్వాత అని ఉంటాడు, నాకు ఆకలేస్తుంది, చాలా అయింది అన్నం తిని, కాస్త అన్నం పెట్టవా అని ఉంటాడు. ఆమేన్. నిజంగా అలా అన్నం తిన్నాడు, లేచి ఉంటాడు, స్నానం చేసి ఉంటాడు. ఫస్ట్ టైం బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు, అంటే ఎగ్జాంపుల్ మనలోగా మాట్లాడుకుందాం, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆవిడ ఏమన్నాడు, మీరు ఉండండి నేనే పెడతానని చెప్పి వాళ్ళ ఆవిడే బాత్రూంలో నీళ్లు పెట్టి ఉంటుంది. ఫస్ట్ టైం స్నానం చేయించేటప్పుడు వాళ్ళ ఆవిడే స్నానం చేయించి ఉంటుంది. ఆఖరికి చెప్పాలంటే కడగడం కూడా ఆవిడ కడిగి ఉంటుంది. ఏం కడిగిందో మీకు అందరికీ తెలుసు. అంటే వాళ్ళ ఆవిడ అంత పరిచర్య చేసింది యోబుకి. అంత పరిచర్య చేసిన తర్వాత క్రమేణగా బాత్రూంలో నీళ్ళు పెట్టింది. ఆ తర్వాత నేను పెట్టుకుంటాలే అని చెప్పి నిదానంగా చిన్న బకెట్లతో నీళ్లు పెట్టుకొని ఉంటాడు. తర్వాత పెద్ద బకెట్లతో నీళ్లు పట్టుకునే శక్తిని దేవుడు ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు ఇంటికి వచ్చి చూసిన వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి చూశారు, అమ్మలక్కలు వాళ్ళు వీళ్ళు. మా బాప ఒక ఆవిడ ఉండేది, అసలు ఆవిడే ప్రాణం. ఒకవేళ ఎవరు చావు బతుకుల మధ్యలో ఉన్నారు అంటే ఆవిడ వెళ్తే మాత్రం చచ్చిపోతారు. ఎందుకంటే వెళ్ళంగానే అయ్యో, ఒకవేళ సపోజ్ హార్ట్ అటాక్ వచ్చింది, సపోజ్ మంచం మీద పడున్నారు, బాగా రేపో మాపో చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు, మా బాపెళ్ళి అనేది అయ్యో చచ్చిపోతామంటగా అంటే చచ్చిపోయే వ్యక్తిని ఇంకా చంపేయడం అనమాట. అర్థమవుతుందా? మనం కూడా అలా మాట్లాడతాం కొన్నిసార్లు, కానీ మనం అలా మాట్లాడకూడదు. ఒకవేళ రేపు చచ్చిపోతాడని డాక్టర్లు చెప్పినా కానీ అతని దగ్గరికి వెళ్ళి అనాలి మనం, ఏమో లే బ్రదర్, దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడేమో, ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుడి మీద నమ్మకం ఉంచు, మంచిగా కలుగుద్ది, మీకోసం మేము ప్రార్థన చేస్తాం, బాధపడమాక అని చెప్పి వెళ్ళాలి. కానీ నువ్వు చచ్చిపోతావంటగా. అందరూ యోబును చూచిన వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే. చూడండి, నువ్వు చచ్చిపోతావంటగా, యోబు చచ్చిపోతాడంటగా, యోబు చచ్చిపోతాడు. కానీ ఆ ఊరంతా కూడా పలికింది అదే నోరు దేవుడు మార్చి యోబు బ్రతికాడంటగా, యోబు మాట్లాడుతున్నాడంటగా, యోబు అటు ఇటు తిరుగుతున్నాడంటగా, యోబు మరలా పని చేసుకున్నాడంటగా, యోబు మరలా గమనించండి ఆయుష్ని ఆరోగ్యాన్ని పొందుకున్నాడంటగా అనే మాట్లాడేటట్లుగా దేవుడు
చేశాడు. స్తోత్రం కలుగును గాక. ఏ నోరైతే యోబు గురించి ఇప్పుడు గమనించండి, చచ్చిపోయాడంటగా, పడిపోయాడంటగా, ఎప్పుడు చచ్చిపోతాడు అరిగినటువంటి ఆ నోళ్ళు యోబు గారు బాగున్న తర్వాత ఏమన్నారు? యోబు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. మొత్తానికి మనందరం వెళ్ళినప్పుడు యోబు అన్నాడు కదా, నేను బ్రతుకుతాను అన్నాడు కదా. ఆ విశ్వాసం యోబుని బ్రతికించిందయ్యా అని చుట్టుపక్కల అందరూ మాట్లాడుకున్నారు. ఆమేన్. అలాగే నిన్ను గురించి ఈ రోజున తప్పుగా మాట్లాడుకోవచ్చు, లేకపోతే తక్కువ చేసి మాట్లాడవచ్చు. ఒక రోజున వాళ్ళ ద్వారానే ఎక్కువ చేసి మాట్లాడించగలడు మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? మన గురించి రకరకాలుగా మాట్లాడుకోవచ్చు చుట్టుప్రక్కల ప్రజలు, లేకపోతే మన బంధువులు, మన అయిన వాళ్ళు. కానీ దేవుడు వాళ్ళ నోటితోనే మనల్ని ఘనపరుస్తాడు. వాళ్ళ నోటితోనే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. కారణం ఏంటంటే యోబుకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. యోబుకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటి? ఆరోగ్యం. హల్లెలూయా. ఇందాక ఆశ్రయ పాట పాడింది కదా, గాయపడిన సమయాన్న మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి. అందరం పాడదాం. గాయపడిన సమయాన్న మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి దేవా నన్ను విడువడు, నన్ను విడువడు నా యేసయ్యా, దినమెల్ల నే పాడినా నీ రుణము నీ తీర్చగలనా, నీ సాక్షిగానే ఇలాలు జీవించనా, ఇలాలు జీవించనా. హల్లెలూయా. చూడండి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? ఆరోగ్యాన్ని దేవుడు ఈ 2025 సంవత్సరంలో మనందరికీ దేవుడిచ్చును గాక. మంచి ఆరోగ్యం దేవుడే ఇస్తాడు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఈ సంవత్సరం మంచి ఆరోగ్యం మీకు ఇస్తాడు. దేవుడి సంవత్సరం మంచి ఆరోగ్యం నీకు ఇవ్వబోతున్నాడు. మంచి ఆరోగ్యాన్ని ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సో మంచి ఆరోగ్యాన్ని దేవుడు యోబుకి ఇచ్చాడు కదా, ఇది ఆశీర్వాదమేగా. రెండోది రాసుకోండి, యోబుకి కలిగిన ఆశీర్వాదాలు రెండోది ఏంటంటే ఆస్తి. ఆస్తి ఆస్తి చూడండి, 12వ వచనం. యెహోవా యోబుకు మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించాను. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలు కలిగాను. అంటే తనకి ముందున్నటువంటి వాటికంటే తర్వాత మరలా అతను సంపాదించుకోగలిగాడు. ఎన్నంట? 14,000 గొర్రెలు అంట. అంటే ఆ రోజుల్లో గొర్రెలు ఆస్తికి సూచన. 14,000 గొర్రెలు అంట. అంతకుముందు ఎంత ఉన్నాయి? 7,000. 4 బ్లెస్సింగ్స్ అనమాట. ఎన్ని వేలు ఉన్నాయి అంతకుముందు? 7,000. ఆ 7,000 గొర్రెలు ఉంటేనే ఏమన్నారు? ఊజు దేశమందు యోబు అంత ధనవంతుడు ఎవరూ లేరు అన్నారు. మరి ఇప్పుడు 7,000 గొర్రెలు ఎలా వచ్చి ఉంటాయి? నిజం చెప్పాలి, గమనించండి. ఓకే, ఒక క్షణం మనం అనుకుందాం. తనకు ఉన్నటువంటి గొర్రెలన్నీ కూడా మొట్టమొదటిగా ఏమైపోయినాయి? చాలామంది దోచుకొని వెళ్ళిపోయారు. ఆ బబులోనీయులు వాళ్ళు వీళ్ళు వచ్చి తన దగ్గర ఉన్నటువంటి గొర్రెలు, తర్వాత మేకలు, ఒంటెలు,
గాడిదలను వీటన్నిటిని కూడా వాటిని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు తన దగ్గర ఏమీ లేదు, తనకు ఆరోగ్యం వచ్చింది, మొత్తానికి పని చేసుకుంటున్నాడు. ఇప్పుడు తనకు గొర్రెలు ఎలా వచ్చాయి? ఈ 7,000 గొర్రెలు ఎలా వచ్చి ఉంటాయి చెప్పండి? నేను చెప్పను ఎలాగో, ఒకసారి చదవండి. దాని ఆన్సర్ ఎక్కడుందంటే 11వ వచనం చదవండి. 11వ వచనం. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెలందరూ, అంతకుముందు అతనికి పరిచరులైన వారిని వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధల గురించి ఎంతలేసి దుఃఖములు పొందితమని అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చిరి. ఇదిగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చాడు. చూడండి, కొంత సొమ్మును అని ఉంటుంది. అక్కలో, బావలో, మామయ్యలో, చుట్టాలు అందరూ వచ్చారు. అందరూ వచ్చి పలకరించారు. ఎప్పుడు? అతనికి బాగున్నప్పుడు. బాగోలేనప్పుడు అక్కడ రాల. అతనికి మరలా ఆరోగ్యం వచ్చినప్పుడు వచ్చారు. వచ్చి సపోజ్ ఎగ్జాంపుల్, బాగోనప్పుడు వచ్చారు. వచ్చి ఎవరికైనా సరే బాగోనప్పుడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అమ్మా ఉంచుకోండి, బాగోలేదు ఉంచుకోండి, పర్లా ఉంచండి, పర్లా ఉంచండి, నీకు బాగోలేదు కదా, ఉంచండి వాడండి అని చెప్పి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు అందరూ. ఇప్పుడు ఆయన ఏం చేసి ఉంటాడు డబ్బులతో చెప్పండి? ఆ డబ్బులతో ఏం చేసి ఉంటాడు? ఒక గొర్రెను కొన్నాడు. ఆమేన్. ఒక గొర్రె ఎన్నే అసలు ఈ రోజున గొర్రెను కొనాలంటే ఎంత ఉంటుంది అక్కయ్య చెప్పండి? మీకు తెలుసుగా ఎంత ఉంటుంది అన్న? 10,000 ఉంటుంది. ఏది ఒక గొర్రె? పిల్లల్ని పెట్టే గొర్రె ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పిల్లలు పెట్టాలి కదా. చూడండి, ఒక గొర్రెను కొన్నాడు, దాంతో ఒక మేకను కొన్నాడు, దాంతో ఒక ఒంటిని కొన్నాడు. తనకున్న దాంట్లో మొత్తానికి ఏదో ఒకటి పోగు చేసి ఒక్కొక్కటే కొన్నాడు. కొనుక్కొని దానికి మేత వేసాడు, దాన్ని సాకాడు, వాటిని చూశాడు. మొత్తానికి దేవుని ఆశీర్వాదం తనకి కలిగినటువంటి ఆ ఒక్క గొర్రె మీద ఉంది. ఆ గొర్రె 2 గొర్రెలు అయినాయి, ఆ 2 3 అయినాయి, 3 4 అయినాయి, 4 5 అట్లా కాదు. యోబు ఆశీర్వాదం అట్లా కాదు. మన ఆశీర్వాదం ఎట్లా అనుకుంటాం? 1 2 3 4 5 6 7 8 అలాగా 14,000 అనుకుంటాం. కానీ యోబు ఆశీర్వాదం అలా కాదు. 1 2 అయింది, 2 4 4 8 8 16 16 32 32 32 32 అట్లాగైంది. 1 2 3 4 మనం ఎలా అనుకున్నాం? 1 2 3 4 5 6 అనుకున్నాం. లేదు, కొన్నిసార్లు నీ ఆశీర్వాదం అంటే మనకు అర్థం కాదు. దేవుని ఆశీర్వాదం కొన్నిసార్లు 1 2 3 4 5 లాగానే ఉంటుంది. కొన్నిసార్లు 1 2 అవుద్ది, 2 4 అవుద్ది, 4 8 అవుద్ది, 8 16 అవుద్ది. అట్లాంటి డబుల్ ఫోల్డింగ్ అంటే 2 అంతల ఆశీర్వాదం అంటే అది. 2 అంతల ఆశీర్వాదం అంటే 1 నుంచి 14,000 వరకు కాదు, 7,000 గొర్రెలు అయినాయి. ఎగ్జాంపుల్, 7,000 14,000 అయిపోయినాయి. తర్వాత లెక్క పెట్టారంట గొర్రెలు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అంటే 14,000. బా ఎంత సంతోషం అండి! 14,000 గొర్రెలు అయితే, అసలు ఉన్నటువంటి ఒక్క గొర్రె 14,000 అయితే అసలు ఎంత ఆనందపడతాడు! ఎంత దేవుడికి నిజంగా విధేయుడైతే అంత కలుగుద్దండి. దేవుని స్తోత్రం కలుగును కాక. నిజంగా ఎంత హోదా వచ్చింది. తర్వాత చూడండి, 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు. 6,000 ఒంటెలు. ఒక ఒంటిని కొనుక్కున్నాడు. ఫస్ట్ ఒక ఒంటిని కొనుక్కున్నాడు. ఆ ఒంటి 2 అయినాయి, 2 4 అయినాయి, 4 8 అయినాయి. మొత్తానికి ఎన్ని వేలు? 6,000 ఒంట్లు. తర్వాత 1000 జతల ఎడ్లు. అంతకుముందు 5 జతలే, ఇప్పుడు 500 జతలే, ఇప్పుడు 1000 జతల ఎడ్లు. ఎన్ని జతలు? ఒకప్పుడు ఒక జత బట్టలు కూడా ఉండే కాదు మనకి. మా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, అందుకే మా పిల్లల్ని బట్టి దేవుని స్తుతిస్తాను. పండగ వస్తే కొత్త బట్టలు వేసుకున్నారు. మా చిన్నప్పుడు మా అమ్మ సొక్కాలు కుట్టి, జేబులు కుట్టి చిరిగిపోయిన వేసుకున్నాం. అందరూ అలాంటి వాళ్ళమే. కానీ ఇప్పుడు మన బీరువాల్లో
మినిమం నాకు 5 జతలు ఉన్నాయండి. దేవుని స్తోత్రం. నిన్నే మా పాస్టర్ గారు ఇస్త్రీ చేసినప్పుడు అలా చేస్తుంటే నేను అనుకున్నాను, ఎంత ఆశీర్వదించావయ్యా. 5 జతలు బట్టలు, కొత్త బట్టలు. అంటే ప్రేయర్కి వెళ్ళిన మామూలుగా రోజువారీ బట్టలు వేరు, మంచి బట్టలు 5 జతలన్నా ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా. ఒకప్పుడు ఒక జత కూడా మా దగ్గర లేదయ్యా, నీకు స్తోత్రం. ఒకప్పుడు ఒక చీర కూడా ఉండేది కాదు. ఇవాళ బీరువా తెలిస్తే ఒక దాంట్లోనేమో పట్టు చీరలు, ఒక దాంట్లోనేమో సిల్క్ చీరలు, ఒక దాంట్లోనేమో కాటన్ చీరలు. ఒకసారి ఎన్ని చీరలు, ఒకప్పుడు ఎన్ని చీరలు, నీ లేమిలో ఎన్ని చీరలు. నిజమే కదా, గుర్తుపెట్టుకోండి. ఒకసారి మనం పాత రోజులకి వెళ్దాం. మీ పెళ్ళైనప్పుడు ఎన్ని చీరలు ఉండుంటాయి, ఎంత ఆర్థికంగా ఉండుంటారు. కానీ ఈ రోజున మీ పెళ్ళైనప్పుడు అసలు ఎంత పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజున దేవుడు ఆశీర్వదించాడు లేదా, దేవుడు దీవించాడు లేదా. ఈ రోజున మీరు వెళ్ళటంతోనే బీరువా దగ్గరికి వెళ్ళిపోయి, దేవా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించావు, స్తోత్రం. అంతే కదా. ఒకప్పుడు వాహనాలు ఉండే కాదు, ఈ రోజున దేవుడు వాహనాలను ఇచ్చాడు కదా. ఒకప్పుడు ఒకళ్ళ దగ్గర పని చేస్తుంటాం, ఈ రోజున మన దగ్గరే పని చేస్తున్నారు. అవును కదా. అన్నయ్యలను బట్టి అదే, నేను అన్నయ్యల కంపెనీకి వెళ్ళినప్పుడు అదే అనుకుంటా. ఒకప్పుడు వీళ్ళు ఒకళ్ళ దగ్గర పని చేస్తుంటారు, కిరాయికి అంటే కూలికి వెళ్ళి ఉంటారు. కానీ వీళ్ళ దగ్గర ఈ రోజున కూలి పనులు పనిచేస్తున్నారు. అంటే దేవుడు ఎంత ఆశీర్వదిస్తున్నాడు మనల్ని. అది మన కంటికి ఒక్కోసారి కనబడదు. ఆశీర్వాదం ఒక్కొక్కసారి సాతాను ఏం చేస్తాడంటే గుడ్డిదనం కలుగజేస్తాడు కొంతమంది. నిజమే కదా. ఎంత ఆశీర్వాదం అండి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగనే ఒక గొర్రెతో ప్రారంభించబడినటువంటి ఆయన 14,000 గొర్రెలు అయినాయి. ఒక ఒంటితో ప్రారంభించబడినటువంటి ఆయనకి ఎన్ని వేల గొర్రెలు ఒంటులైనవి, 6,000 ఒంటులైనవి. అలాగే ఒక జతతో ఎడ్లతో ప్రారంభించిన ఆయన 1000 జతలు ఎడ్లైనవి, 1000 ఆడుగాడిదలు కూడా కలిగి ఉన్నాడు. అంటే తన సంపద అంతా కూడా దేవుడు ఆశీర్వదించాడు. అంటే తనకు ఉన్నదాన్ని దేవుడు డబల్ చేశాడు. దేవుని స్తోత్రం. అలాగే నీ రోజున 2025వ సంవత్సరంలో నీకున్నది దేవుడు రెండొంతులుగా చేయునుగాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకు తోడుగా ఉంచునుగాక. సో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? ఆరోగ్యం. పాపం మీరు మర్చిపోతారేమో, మన మట్టి బుర్రలు కదా, అందుకని మర్చిపోకూడదని అనే వాక్యంతో సిద్ధపరిచా. మొట్టమొదటిది ఏంటి? ఆరోగ్యం. రెండోది ఆస్తి. మూడవది చూడండి, మూడవది కూడా ఆనేమే వస్తుంది. తర్వాత చూడండి, ఇక్కడ 13, 14 వచనాలు చదవండి. పిల్లలు పుడతారు, మరియు అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కన్నారు. అతని పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కేజియా అనియు, మూడవ దానికి కెరం హప్పూకు అనియు పేర్లు పెట్టాను. మొత్తానికి 3 కుమార్తెలు పెట్టారు. మనం చెప్పాను, నేను రమ్యకి పెట్టాను పేరు ఎమీమా. అంటే ఇక్కడ చూడండి ఇంకోమాట, ఆ దేశం మందు యోబు కుమార్తెలన్న సౌందర్యవంతులు కనబడలేదు. ఇప్పుడు ఉదాహరణకి పల్లెర్ల మూడులో మనస్వేను రీతిగా లాగా, పల్లెర్ల మూడులో మనస్వే రీతిగా అంత అందగత్తులు లేరు. ఆమేన్, హల్లెలూయా. అవునా ఏమ్మా? అందంగా ఉన్నావురా నువ్వు కూడా. తేలపూర్లోని అంత అందగా లేడు. అవునా? నవ్వు. అంటే ఆ దేశంలోనే వాళ్ళ కుమార్తెలు ఎలా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళ పిల్లలు ఎలా ఉండుంటారు అంతకుముందు. అంటే ఆ దేశంలో పిల్లలు ఎలా ఉండుంటారు? నల్లగా అందంగా లేకపోవడం ఉండుంటారు. కానీ వీడు సౌందర్యమైన కుమార్తెలు పుట్టారు. ఒకప్పుడు యోబు యొక్క ఆస్తి గురించి మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కుమార్తెల గురించి మాట్లాడుకున్నారు. అబ్బా, యోబు కుమార్తెలు చూడరా ఎంత అందంగా ఉంటారో. అందం గురించే కాదండి, యోబు కుమార్తెలు చూడరా ఎంత విధేయతగా ఉంటారో. మన పిల్లల గురించి అనేకులు మంచిగా మాట్లాడుకోవటం అది మనకు ఆశీర్వాదం. అమ్మ అర్థమవుతుందా? ఆశ్రయ విశ్వాస్. చూడండి, పాస్టర్ గారి పిల్లలంట ఎంత ఒబిడియంట్గా ఉంటారో అనుకోవాలి. అలా మిమ్మల్ని గురించి అనుకుంటే మాకు మంచి. చూడండి, పలానా కిషోర్ వాళ్ళ పిల్లలంట ఎంత బాగుంటారు అసలు. వాళ్ళు అందం గురించే కాదు, ఇక్కడ శరీర సంబంధమైన అందం గురించి కాదు, ప్రవక్తలు కూడా బాగుండాలి. పలానా
సింహాచలం వాళ్ళ పిల్లలంట, ఆదిన వాళ్ళ పిల్లలంట, పలానా వాళ్ళ పిల్లలంట, ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళారు అని మన గురించి, పలానా వాళ్ళ పిల్లలంట అని చెప్పి మన గురించి అనుకోవాలి. ఆ ఆశీర్వాదం మన పిల్లల మీద కూడా వచ్చును గాక. యోబు తన కుమార్తెలను కూడా దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత చూడండి 16 వచనం. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి కుమారులను 4 తరములను చూచెను. పిమ్మట చూడండి 3వదిగా ఏమి ఇచ్చాడు తెలుసా? ఆయుష్. మొట్టమొదటిగా ఆరోగ్యాన్ని, 2వదిగా ఆస్తిని, 3వదిగా చూడండి ఎప్పుడు చచ్చిపోవాలి ఇతను? ఎప్పుడో చచ్చిపోవాల్సిన ఇతను దేవుడు బ్రతికించి ఆడపిల్లలను చూశాడు. మొత్తానికి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశాడు. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి మనవరాళ్ళు పుట్టారు కదా, వాళ్ళు కూడా చూశారు. కొన్నిసార్లు నేను అనుకుంటాను, అంటే నాలో ఉచిత ఆలోచన, రేపు మా పిల్లలని నేను చూస్తానా చూడలేనా అనుకుంటా. కొన్నిసార్లు మామూలుగా అనుకుంటా, ఆలోచన వచ్చింది. కానీ ఈ రోజున పిల్లలను చూడడం కూడా ఎంతో ఆశీర్వాదకరం అండి. దేవుడిచ్చేటటువంటి ఆయుష్. నీ పిల్లలను చూస్తున్నాం కదా మనం, మన పిల్లలను చూడడం, ఆడపిల్లలను చూడడం ఇంకా ఆశీర్వాదకరం. ఆమేన్. 4 తరాలు. ఎన్ని తరాలు బాబోయ్! 10 మందికి పెళ్ళిళ్ళు చేశాడు. అంటే చూడండి, మినిమం 10 మందికి ఒకేసారి చేయరుగా పెళ్ళి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆలస్యం, సరే 2 సంవత్సరాలు వేసుకుందాం. పెద్ద అబ్బాయికి చేశాడు, 2వ సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకో అబ్బాయికి, అలా 7 పిల్లలు చేయండి. 7 రెళ్ళు 14 సంవత్సరాలు. 3 అమ్మాయిలకి చేశాడు, 3 రెళ్ళు 6 సంవత్సరాలు. 14 × 6 20 సంవత్సరాలు. అంటే పెళ్ళిళ్ళకే 20 సంవత్సరాలు పోయింది. అంటే యోబు సజీవుడై పీటల మీద కూర్చున్నారంటారు కదా, అన్యులు ఏమంటారు? కొన్నిసార్లు చూడండి, తల్లిదండ్రులు లేకపోతే, ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసేటప్పుడు కన్యాదానం చేస్తాం. కొంతమంది పాస్టర్లకి పెళ్లి చేయడం కూడా సరిగ్గా రాదు, పెళ్లి చేయడం కూడా రకరకాలుగా చేస్తారు. అంటే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం అని కాదు, కానీ కన్యాదానానికి పిలుస్తాం. అట్నుంచి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు పిలుస్తాం. వాళ్ళ తల్లిదండ్రులు లేరనుకోండి, బాబాయి పెద్దనాన్న లేరనుకోండి, మేనమామ. అర్థమవుతుందండి? లేదా మేనమామ కూడా లేరనుకోండి, అన్నయ్య అయితే అన్నయ్య. తమ్ముళ్ళు పిలవరులేండి, తమ్ముళ్ళు పిలవకూడదు. తమ్ముడు వాళ్ళు పెళ్ళి అయితే పిలవచ్చు, కానీ పెళ్ళి అవ్వకముందే పిలవకూడదు. చూడండి, కొంతమంది నిజంగా పీటల మీద మా తల్లిదండ్రులు కూర్చోలేకపోతున్నారు. నిన్న మొన్న వీరవల్లిలో అంతకుముందు ఒక అన్నప్రాసన జరిగింది. అన్నప్రాసనకి ఆ అమ్మాయి ఏడ్చేస్తుంది. ఎవరో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయికి అన్నప్రాసన, అమ్మాయి ఏడ్చేస్తుంది. ఫోటోలు దిగట్లేదు, ప్రార్థనలో సరిగ్గా ఏడుస్తుంది. నేను అడిగా, ఏంటమ్మా ఏడుస్తున్నావు, ఏంటి ఏమన్నా అన్నారో ఏంటనంటే, లేదండి ఈ సమయంలో మా నాన్నగారు ఉంటే అంత బాగుండేదో, మా నాన్నగారు మా చిన్నప్పుడే చచ్చిపోయారు అని. ఎంత ఏడ్చిందో అండి. అసలు ఆ నాన్నగారు జ్ఞాపకం వచ్చి, ఆ అదృష్టం మాకు లేదండి, మా నాన్నగారు ఉంటే ఈ సమయంలో మా అమ్మాయిని ఎత్తుకునేవాడు, మా అమ్మ దగ్గర మా నాన్న ఉంటే ఎంత బాగుంటుందో, కానీ నాకు మా నాన్న లేడు అని ఎంత బాధపడిందో. ఇప్పుడు పీటల మీద కూర్చోవాలి. యోబు యొక్క కుమారుల పెళ్ళిళ్ళకి పీటల మీద కూర్చోవాలి, కుమార్తెల పెళ్ళిళ్ళకి పీటల మీద కూర్చోవాలి. పీటల మీద కూర్చోవడానికి ఎవరిని పెట్టకుండా యోబుని తన భార్యనే కూర్చోనట్లు దేవుడు చేశాడు. ఆమేన్. ఇప్పుడు యోబు కుమార్తెలు వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎంత సంతోషపడి ఉంటారు. నానా అసలు చూడండి, మా చిన్నప్పుడే నువ్వు చచ్చిపోతే ఈ రోజున మేము ఉండేవాళ్ళం కాదు. ఒకవేళ మా చిన్నప్పుడు నువ్వు చచ్చిపోతే ఈ రోజున బాబాయో పెదనానో మామయ్యో ఎవరో పీటల మీద కూర్చునేవాళ్ళు, కానీ ఈ రోజున మా నాన్న మా అమ్మ పీటల మీద కూర్చున్నారు అని యోబు కుమార్తెలు యోబు కొడుకులు ఎంత సంతోషించుంటారు. స్తోత్రం. నిజంగా ఆయుష్ను దేవుడు ఇచ్చాడండి. యోబుకి ఆయుష్ని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును. చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చదవండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. సామెతలు 9:11. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఎవరండి? ఎవరి వల్ల?
ఎవరి వల్ల మనం బతుకుతున్నాం? నా బలం వల్ల కాదు. అర్థమవుతుందండి? కొంతమంది అంటారు నా బలం. నీ బలం ఎప్పుడో పోయింది. నీ బలం కాదు. నా వలన నీకు దీర్ఘాయువు, నీవు జీవించు సంవత్సరాలు. అందుకని ప్రతి పెళ్లి రోజున, ప్రతి పుట్టినరోజున ఈ వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. పెళ్లి రోజు చేసుకుంటాంగా, మనం ఏం చేసుకుంటాం? పెళ్లి రోజు చేసుకుంటాంగా, కేకులు కోసుకుంటాంగా, పుట్టినరోజు చేసుకుంటాంగా, కేకులు కోసుకుంటాంగా. కానీ ఈ వాక్యం గుర్తుకు రావాలి. నువ్వు, నీ వల్ల నాకు దీర్ఘాయువు కలిగింది, ఈ సంవత్సరం మరొక సంవత్సరం నాకు ఇవ్వబడింది, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీకు జీవించు సంవత్సరములు అధికములు. అంటే ఎవరిచ్చారు యోబుకి? దేవుడు. అంటే ఆయుష్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే యేసయ్య మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆమేన్. మనందరికీ కూడా యోబుకు ఒక్కడికే ఆయుష్ని ఇచ్చాడు. కానీ ఈరోజు యేసయ్య తన ప్రాణం పెట్టి, తన రక్తాన్ని మన కోసం కార్చి, తను శ్రమల పాలయ్యి మన కోసం నిత్య జీవాన్ని ఆయన మనందరికీ ఇచ్చాడు. ఆ నిత్య జీవాన్ని ఇచ్చిన యేసయ్యని బట్టి దేవునికి స్తోత్రాలు కలుగును గాక. అర్థమవుతుందండి? యేసయ్య ఏమి ఇచ్చాడు? నిత్య జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ యోబు మరలా చూడండి 16 వచ్చును. యోబు 140 సంవత్సరాలు బ్రతికి, అబ్బా మొత్తానికి 30 సంవత్సరాల్లోనో 40 సంవత్సరాల్లోనో చచ్చిపోయేవాడు. కానీ 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరములు వరకు చూచెను. చూడండి, పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై చచ్చిపోయాడు. అంటే వృద్ధాప్యంలో చచ్చిపోవటం ఎంతో ఆశీర్వాదం. కాలము నిండింది అంటే దేవుడిచ్చిన ఆయుష్ మనకి ఇచ్చేస్తాడంట దేవుడు. మనం పుట్టంగానే 60 ఏళ్ళు అని ఇచ్చాడు అనుకోండి, ఆ 60 ఏళ్లలో చచ్చిపోయాం అనుకోండి, మనం పరిపూర్ణంగా ఆశీర్వదించబడ్డాం. అదే 40లో పోతే, అదే 30లో పోతే, 20లో పోతే అది అంటే దేవుడు అందరికీ కూడా ఆయుష్ని ఎంత ఇచ్చాడో మనకు తెలియదు. మన బ్యాంక్ బ్యాలెన్స్ మనకు తెలుస్తుంది, లేకపోతే మన ఆస్తిపాస్తులు ఏ పక్క ఎన్ని ఎకరాలు ఉన్నాయో, ఏ పక్క ఎన్ని సెంట్లు ఉన్నాయో సపోజు ఉంటే కనుక తెలుస్తుంది. కానీ ఆయుష్ ఎన్నాళ్ళు బ్రతుకుతాం ఎవరికి తెలీదు. కానీ ఇప్పుడు గమనించి వృద్ధుడై చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోవాలి అసలు యోబు? కుర్ర వయసులోనే, అంటే యవనస్తులుగా ఉన్నప్పుడే యోబు చచ్చిపోవాలి. కానీ యోబుని బ్రతికించి మరలా పిల్లలు పుట్టించి, మరలా పిల్లలు పుట్టే శక్తిని దేవుడిచ్చి, మరలా 10 మందిని కానీ వాళ్ళ పిల్లలు చూసి, వాళ్ళ పిల్లలు చూసి, వాళ్ళ పిల్లలు చూసి 4 తరాల వరకు పిల్లలను చూసి ఆఖరిగా చచ్చిపోయాడు. మొత్తానికి చచ్చిపోయేటప్పుడు అని ఉంటాడు, ఒకప్పుడు నేను చచ్చిపోయేటప్పుడు నేను అప్పుడే చావను, దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. అందరితో చెప్పా, అందరూ నమ్మలేదు. ఈ రోజున చూడండి, నేను చచ్చిపోతున్నాను అని వృద్ధాప్యంలో అందరికీ చెప్పి, బాయ్ నేను వెళ్తున్నాను జాగ్రత్త అని చెప్పి మంచిగా వృద్ధాప్యంలో కళ్ళు మూసాడు యోబు. అబ్బా, యోబు వృద్ధాప్యంలో కళ్ళు మూసాడు చక్కగా. నిజంగా యోబు కనుక చచ్చిపోతే అంతకుముందు ఎవరు తీసుకెళ్ళేవాళ్ళు యోబుని? చెప్పండి. అంతకుముందు జబ్బు వచ్చినప్పుడు యోబు చచ్చిపోతే ఎవరిని తీసుకెళ్ళేవాళ్ళు? యోబుని ఎవరు తీసుకెళ్ళేవాళ్ళు? స్నేహితులు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు, పొరుగు వాళ్ళు, అన్నోళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. బంధువులు కూడా వచ్చేవాళ్ళు తెలియదు. కానీ ఇప్పుడు ఎవరు తీసుకెళ్తున్నారు? కొడుకులు, మనవాళ్ళు. అంటే తన స్వాస్థ్యము చేత తన సమాధి మొయ్యబడింది ఆమె. నేను కూడా అదే ప్రార్థన చేసుకుంటాను సార్, రేపు నేను చచ్చిపోయినప్పుడు నా సంఘం నన్ను తీసుకెళ్ళాలి సమాధికి. ఏసన్న గారు అలాగే అనుకున్నారట నేను చచ్చిపోయినప్పుడు. ఎందుకంటే ఏసన్న గారు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఒంటరిగా వచ్చేసాడు. వాళ్ళ ఇంట్లో అంగీకరించాలి యేసుప్రభుని. యేసుప్రభుతో అన్నారు, ఏసన్న గారితో అన్నారంట, రే రేపు నువ్వు చచ్చినప్పుడు ఎవడొస్తాడు అన్నాడంట. అప్పుడు ఏసన్న గారు అనుకున్నా, నేను చచ్చినప్పుడు నా సంఘం నన్ను 2012వ సంవత్సరంలో ఏసన్న గారు చచ్చిపోయారు. చూడండి ఎంతమంది తీసుకెళ్లారు. భక్త్ సింగ్ గారు హైదరాబాద్లో చచ్చిపోయాడు. భక్త్ సింగ్ గారు చచ్చిపోయినప్పుడు భక్త్ సింగ్ గారు దేవుడిని నమ్ముకున్నప్పుడు అన్నారు, రే రేపు నువ్వు చచ్చిపోయినప్పుడు ఎవడొస్తాడు రా.
కానీ భక్సింగ్ గారు చచ్చిపోయినప్పుడు కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఆయన బరియలు కార్యక్రమంలో ఉన్నారండి. స్తోత్రం కలుగును గాక. రేపు సేవకులంగా నేను చచ్చిపోయినా సరే రేపు మీ అందరూ మీ అందరే కాదు, ఎక్కువ మంది నా బరియలు కార్యక్రమం జరగాలి. ఆమె ఎక్కువ మందిలో నా బరియలు కార్యక్రమం ఏసన్ గారు లాగా, భక్త్ సింగ్ గారు లాగా అనేక మంది దేవుని ప్రవక్తలకు జరిగినట్లుగా రేపు నా బరియలు కార్యక్రమం జరుగునుగాక. అంటే అంతమంది బిడ్డలను, విశ్వాసులను దేవుడు నాకు ఇస్తాడు. ఆమేన్. కాబట్టి నిజంగా యోబుకి గొప్ప విశ్వాసాన్ని ఇచ్చాడండి. యోబుకి గొప్ప విశ్వాసాన్ని ఇచ్చాడు. ఏంటా విశ్వాసం? తన మరణంలో దేవుడు నన్ను బ్రతికిస్తాడు. అందుకనే 3 ఆలు ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దేవుడు. ఏంటి ఆశీర్వాదాలు ఏంటి చెప్పండి? సుశీల గారు చెప్తారు. ఏంటి 3 ఆలు ఏంటి? ఆరోగ్యం, ఆస్తి, ఆయుష్. ఆమేన్. కిషోర్ ఏంటి 3 ఆస్తులు ఏంటి? ఆమేన్. సింహాచలం అన్నీ చెప్తాడు అన్న. 3 ఆశీర్వాదాలు: ఆరోగ్యం, ఆస్తి, ఆయుష్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును. మా నాన్నగారు చెప్తారు 3 ఆశీర్వాదాలు ఏంటి? ఆరోగ్యం, ఆస్తి, ఆయుష్. నెమ్మదితో తాను నిద్రించాడు. నిజంగా గొప్ప కదా యోబుకు కలిగిన 3 ఆశీర్వాదాలు దేవుడు మనకి కూడా దయచేయనుగాక. చూడండి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తే హెల్త్, మొట్టమొదటిగా హెల్త్ ఈజ్ రెస్టోర్డ్. తర్వాత వెల్త్ ఈజ్ రెస్టోర్డ్. హెల్త్, వెల్త్, లైఫ్. లైఫ్ ఈజ్ రెస్టోర్డ్ అంటే ఆరోగ్యం వచ్చింది, ఆస్తి వచ్చింది, ఆయుష్ వచ్చింది. అలాగనే దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక. నీ మధ్యనున్న రోగాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. ఈ 2025 సంవత్సరంలో దేవుడు ఈ ఆదివారం మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ మధ్య ఉన్నటువంటి రోగాన్ని లేదా నీ శరీరంలో ఉన్న రోగాన్ని దేవుడు తొలగించునుగాక. ఆమేన్. అందుకని ఎవరి గురించి మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. మన శుక్రవారం నాడు దేవుడు నాతో చెప్పిన మాటలు ఈ రోజున మీతో చెప్తున్నా. అవి మీ గురించి మాట్లాడాడో నా గురించి మాట్లాడో తెలియదు, కానీ దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆస్తినిస్తాడు, ఆయుష్ను కూడా ఇస్తాడు. మనం దేవుడి కొరకు ఉపయోగపడే ఒక జనాంగంగా ఉందుంగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ యోబు లాంటి పరిస్థితులు నీ జీవితంలో కలిగితే దేవుని దూషించొద్దు, దేవుని దూషించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ నోటితో దేవుని దూషించి పాపం చేయొద్దు అని యోబు గ్రంథం చెప్తుంది. ఒకవేళ నీ ఇంట్లో జరిగిన సంఘటనలు బట్టి, నీ కుటుంబంలో జరిగిన పరిస్థితులను బట్టి నువ్వు దేవుని దూషిస్తున్నావేమో, నీ కుమారుడు లేదా నీ కుమార్తె దేవుని దూషిస్తుందేమో. దేవుని దూషించొద్దు, దేవుని దూషించొద్దు. దేవుడు అన్యాయస్తుడు కాదు. యోబు అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని వెళ్ళాడు. యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక అన్నాడు. అటువంటి యోబును ఆశీర్వదించి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, నిజంగా ఆయుష్నిచ్చి తన జీవితంలో దేవుడు గొప్ప చేశాడు.